నా పేరేమో తెలుసా? నా పేరు దండోరేసే మాది కక్కడ. ఈరోజు ఈ ఊళ్ళో నా రెడ్డి గోరు, నా కర్ణగోరు ఓడాడో ఊడు పెద్దలంతా షేడే పోలేరమ్మ గుడి కాడ జాతర పట్టి వసూలు చేయమన్నారు. ఇప్పుడే ఇంటికి పోయి నా భార్యను పిలుచుకోమాత జాతరకి. సరిజామైతే సిరుగులు పడతానే వాకిది నాకు సరిపోయింది. నీ అవతిలో నా చేయ వాకిదియ నీ అవ్వని అక్క వాకిదియా చిరబడ్డ సిరుగులు ఎక్కడితే చిటి నీ నోరెట్ల పడా నీ తాగడు పోతు మాకు ముయ్యా లేలే కాడే పడిండవ్వా
రే మామగో పద్దనగా బియ్యం ఇప్పుడు వచ్చింది అవి ముత్తి ముత్తి ఎందుకు కొట్టుకుంటాను ఎక్కడ పడి ఇంటి వ్యాధి వచ్చి నిన్న ఎప్పై గుంతలు పెట్టగలగట్టా గమ్మునుండే ఎక్కడ పోయింది వింటా మొగుడు ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళ మెట్ల మాట్లాడాల నీకు తెలిసినేమే ఎప్పుడెప్పుడో తిరుక్కొని వస్తే నిన్ను అక్కడగా మాట్లా ఈ రోజు మన ఊళ్ళో మన ఊర్లో మన ఎడ్డుగోడు కన్నంగోడు గోడూర ఊరు పెద్దలంతా చేడుకొని చేరి పోలేరమ్మ గుళ్ళి కాడ జాతర తాగిపోతు ముగ్గు ముయ్య మట్టి కళ్ళు తాగుతారా మామ అంటే తాగుతావు మాటలు కూడా తిరిగి సాయిబో పోలేరమ్మ గుళ్ళకి జాతర ఎట్లా పోలేరమ్మ గుళ్ళకి జాతర జాతర నాకు చీర తీసిరా మామ అన్నాడు చూడు ఎవరు అమరేష్ అప్పనడుగు పెడతాడు చీర యాదప్ప నీకేమైందిపా చూడు ఇచ్చిన్నాడంటే బాగున్నాడు చూడే చీర బాగా పెడతాడు అట్ట కాదు మామ నువ్వు తెచ్చేది నాకు ఏం పేరు సమ స్వర్గస్థులైనటువంటి రమేష్ గారు ఆత్మశాంతి రమేష్ గారి ఫ్రెండ్ అయినటువంటి రాజప్ప గారు స్నేహితుని మరవలేక ఈ శరణ సమయం ముందు ఇక ఇస్తాము ఇవ్వబోము చూస్తాము చూడబోమంటే ఆఖరిసారిగా 100 రూపాయలు చదువులుగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చల్లగా చూడాలి మాసిల్లారా. అదేవిధంగా రమేష్ అప్ప గారు ఆత్మశాంతి కోరుచు మామగారు ఆత్మశాంతి కోరుచు మరదలైనటువంటి రమాదేవమ్మ గారు 100 రూపాయలు చదువులుగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులక